హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, ఎయిర్ కూలర్ సంబంధించి చూడండి. మీ ఎయిర్ కూలర్ వాటర్ సరిగా పడడం లేదా, కూలింగ్ సరిగా రావడం లేదా, ఫుల్ కూలింగ్ పెరుగుతుంది. ఇంకా యూస్ఫుల్ 2 టిప్స్ చెప్తాను, మొత్తం 3 టిప్స్ చెప్తాను. ఫుల్ కూలింగ్ వస్తుంది, వాటర్ సరిగా పడుతుందండి. ఎలా చేయాలో చెప్తాను నేను. చూడండి, ఇక్కడ కూలర్లో చూడండి, మనకు హనీ ప్యాడ్స్ మనకు సరిగా వాటర్ పడడం లేదు. ఇక్కడ చూడండి, సగం తడిసింది, సగం తడవలేదు. మనకు ఇటుపక్క వాటర్ వస్తుంది, అటుపక్క వాటర్ రాలేదు. ఓకేనా, ఈ పక్క ఎండిపోయినది. ఇట్లా ఎందుకు జరుగుతుంది మనకు, ఇలా ఎలా క్లియర్ చేసుకోవాలి ఈజీ చూపిస్తాను. ₹1 ఖర్చు లేకుండా మీరే చేసుకోవచ్చు. చాలా సింపుల్ ట్రిక్ చూపిస్తాను నేను. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, కూలర్ సైడ్లో డోర్స్ ఉంటాయండి. డోర్స్ని ఓపెన్ చేసుకోవాలి. దీని స్క్రూస్ ఉంటాయి. స్క్రూని చూడండి, స్క్రూ డ్రైవర్తో సరే ఈ విధంగా పెద్దవి ఉంటాయి. కాయిన్స్ అయినా ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. డోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి, కూలర్లో మనకు 2 రకాలు ఉంటాయండి, 2-3 రకాలు. చూడండి, పైప్ ఉంటాయి పైన. మనకు పైప్ దీనికి పైప్ లేవు, దీనికి సైడ్లో పైప్ ఒకటినే ఉంది. ఒకసారి పైప్ మనకు పంప్ మోటార్ నీళ్ళు మనకు పైకి పోయి చూడండి, నీళ్ళు మనకు పైనుంచి పడుతుంటాయి కదా, ఆ పైప్లో మనకు హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ మనకు సరిగా నిన్న వాటర్ పడవు, అక్కడ బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఆ హోల్స్ మనం క్లియర్ చేసుకోవాలి. దీంట్లో అయితే వేరే సిస్టమ్ ఉంది. చిన్న పైప్ పెట్టినారు, ఇటుపక్క అటుపక్క వాటర్ మనకు కింద పోయేటట్టుగా పెట్టినారు. చూడండి, చిన్న హోల్స్ ఉన్నాయి మనకు సైడ్ డోర్స్లో. ఈ సైడ్ డోర్స్ మీరు ఏం చేస్తారంటే, దీని హోల్స్ మీరు టెస్టర్తో స్క్రూ డ్రైవర్తో ఈ విధంగా పొడి చేయండి. కొంచెం హోల్ని క్లియర్ చేస్తే డస్ట్ ఇరకపోయి ఉంటుంది, దీన్ని క్లియర్ చేసుకోండి. అప్పుడు మీకు వాటర్ బాగా జాగి కిందికి ఫుల్ కూలింగ్ వస్తుంది. ఓకేనా, మ్యాట్ తడుస్తాయి. ఈ విధంగా గడ్డి కూలర్ అయినా సరే, మీకు హనీ ప్యాడ్స్ అయినా సరే, ఏ కూలర్ అయినా సరే ఈజీగా మీరు ఈ విధంగా క్లియర్ చేసుకోవచ్చు. కూలర్లో మనకు 2-3 డోర్స్ ఉంటాయండి. కొన్నిసార్లు 2 ఉంటాయి, ఒకసారి 1 ఉంటుంది, కొన్నిసార్లు 3 ఉంటాయి. ఎన్ని డోర్స్ ఉంటే అన్ని డోర్స్ ఓపెన్ చేసుకొని మీరు వాటర్ పడుతుంది చెక్ చేసుకోండి. ఇక్కడ వాటర్ చూడండి, డస్ట్ ఉంది కొంచెం. ఆ డస్ట్ మొత్తం మీరు క్లియర్ చేసేసి మళ్ళీ దాని హోల్స్ని క్లియర్ చేసుకోండి. ఈ విధంగానే మనం చూడండి, సైడ్ డోర్స్ అయినా సరే, లేదంటే మన పైప్కి అయినా సరే హోల్స్ ఉంటే ఈ విధంగా వాటర్ పడేదానికి క్లియర్ చేసుకోండి టెస్టర్తో పొడిచి. అప్పుడు మీకు వాటర్ ఫుల్ స్పీడ్గా వచ్చి ఫుల్ కూలింగ్ వస్తుంది. ఓకేనా, మళ్ళీ డోర్ని యాస్టీస్గా బిగించేయండి, అంతే అండి. రెండో టిప్లో ఏంటంటే చూడండి, ఒక టూత్ బ్రష్ తీసుకోండి, ఏదైనా బ్రష్ తీసుకొని చూడండి, హనీ ప్యాడ్స్ అయినా సరే, మీరు మామూలు గడ్డి కూలర్ అయినా సరే, ఈ విధంగా డస్ట్ పేరకపోయి ఉంటుంది లేదా బూజు పేరకపోయి ఉంటుంది, హోల్స్ బాగా క్లియర్గా ఉండవు మనకు. ఆ విధంగా ఉంటే మనకు కూలింగ్ రాదండి. దాన్ని బాగా క్లియర్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఎండిగా ఉన్నప్పుడు బాగా క్లియర్ చేయండి, అప్పుడు మనకి ఫుల్ కూలింగ్ వస్తుంది, డస్ట్ మొత్తం తీసేస్తేనే. ఓకేనా, ఈ విధంగా చేస్తేనే మీరు చూడండి, లేదంటే మీకు కూలింగ్ రాదండి. 100% బాగా క్లియర్ చేయాలా, డస్ట్ అంతా తీసేయాలా. ఇప్పుడు మూడో టిప్స్ చూడండి, ఫుల్ కూలింగ్ రావాలి, ఏసీ లాగా రావాలి మీ కూలర్ అంటే చూడండి, ఏ కూలర్ అయినా సరే అండి. మీరు ఏం చేస్తారంటే, కూలర్ని మీరు ఆన్ చేసేటప్పుడు చూడండి, కిటికీ సైడ్ పెట్టండి, లేదంటే మీరు తలుపు వాకిలి సైడ్, ఏదైనా గాలి తగిలే చోటు ఓపెన్ సైడ్ చేపెట్టండి. అప్పుడు మీకు ఫుల్ కూలింగ్ వస్తుంది. మీరు బయట చూసింటారు షాపుల కాడ, మీకు ఫుల్ కూలింగ్ వస్తుంటుంది. ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఫుల్ కూలింగ్ వస్తే కిటికీ సైడ్ పెట్టాలా. మీ కూలర్లో కూడా మీకు వాటర్ పడే చోట టెస్టర్ పెడితే లైట్ వెళ్తుందా, జిమ్ అంటుందా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తాకద్దండి. తాకుతాను నేను, ఎటువంటి షాకింగ్ కొట్టలేదు, కాబట్టి ఎడిటింగ్ ఇది జిమ్ అంటుంటుంది. మీరు ఎందుకైనా తాకద్దండి, సేఫ్టీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలా చేస్తుంటారు. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.